నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు అతిథుల పరిచయం శ్రీ దారా గోపి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ అసిస్టెంట్ ఎడిటర్. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇక ఈరోజు ఒక వీడియో చూద్దాం. 500 రూపాయల నోట్లు రద్దు చేయాలని గతంలో మళ్ళీ చంద్రబాబు గారు అంటున్నారు. ఓట్ల కొనుగోలుకు సంబంధించి అది ఎక్కువ వాడుతున్నారని కూడా ఆయన చెప్తున్నారు. అయితే ఆయనే గతంలో రకరకాలుగా ఒకసారి రద్దు చేయాలని, ఇంకోసారి రద్దు చేయొద్దని, రద్దు చేయడాన్ని విమర్శిస్తూ మాట్లాడిన ఒక సరదా వీడియో ఒకటి ఉంది, అది చూద్దాం. 100, 1000, 2000 రూపాయలు రద్దు చేయండి. మీరు నాతో ఏకీభవిస్తున్నామంటే అన్ని పెద్ద పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. నోట్ల రద్దు వచ్చింది, ఎవరికైనా లాభం వచ్చిందని అడుగుతున్నా. ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య, ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య. నోట్లను రద్దు చేయడం హిస్టారికల్. ఇది ప్రధానమంత్రి గారితో నేను ఫోన్ చేసి కూడా చెప్పాను, కంగ్రాచులేషన్ చెప్పాను. నోట్ల రద్దు వచ్చింది, ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య. రైట్. ఇప్పుడు నోట్లు రద్దు చేయడం ద్వారా ఓట్ల కొనుగోలును కూడా కంట్రోల్ చేయొచ్చని తాజాగా చెప్తున్నారు. రైట్. ఇక వార్తల్లోకి వెళదాం. తెలంగాణ వార్తలు చూస్తే డెడ్ లైన్ సెప్టెంబర్ 30. ఆలోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. అంతా మీ ఇష్టమేనా? ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎందుకు ఆపుతున్నారు? పాత ఫీజులతో ఇవ్వాలన్న లెక్క ఎందుకు చేయటం లేదంటూ ఉన్నత విద్యామండలితో పంచాయతీ ఏంటి, వాళ్ళు మీరు కూర్చుని మాట్లాడుకోండి అంటూ విద్యాశాఖ సాంకేతిక అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు. మొగులు దిగులు కరుణించని వరుణుడు జోరందుకోని సాగు. తెలంగాణలో 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు, 8 జిల్లాల్లో తీవ్రం. చాలా ఇది విచిత్రంగా ఉంది. ఇది ఏప్రిల్ మేలోనేమో వర్షాలు పడుతున్నాయి, సీజన్కి అవసరమైనప్పుడు జూన్ జూలైలో తక్కువ పడటం వల్ల, ఈ కురవాల్సిన సమయంలో కురవపోవటం వల్ల వస్తున్న ఇబ్బందుల మీద సాక్షి ప్రధాన కథనాన్ని ఇచ్చింది. ఇక ఏపీఎస్కి వెళ్తే ఇంటింటికి వంచన, బాబు షూరిటీ మోసం గ్యారంటీపై గ్రామాన ఇంటింటా ప్రచారం. చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ పేరుతో 5 వారాల బృహత్తర కార్యక్రమం. పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు. గత ఏడాది వడ్డీతో సహా బాకీ, ఈ ఏడాది ఇవ్వాల్సిన ఎప్పుడు ఇస్తారని టీడీపీ నేతలు వచ్చినప్పుడు అడగండి అంటూ ఆయన ప్రజలకి పిలిపించారు. నిబంధనలు ఓడి అప్పుల దాడి. ఏపీఎండీసీ ద్వారా రెండో విడత 5,526 కోట్ల అప్పులు ఆంధ్రప్రదేశ్లో. తొలి విడత మే నెలలో 3,489 కోట్లు సమీకరిస్తే ఇప్పుడు మొత్తంగా ఏపీఎండీసీ ద్వారా 9,015 కోట్ల అప్పు చేస్తున్నారటండి. కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర ఖజానానే తాకట్టు పెట్టి అప్పు తేవటం అనేది ఒక సంచలనమైనటువంటి విషయం. టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరడం ఆసక్తికరంగా ఉంది. ఫేక్ వీడియోతో బాబు మార్క్ కుట్ర. 4 టన్నుల బరువున్న వాహనం ద్వారా ఓ వ్యక్తి మెడపై నుంచి వెళితే వెంటనే చనిపోరా. ఈ రకంగా జగన్ గారి మీద ఏదో రకంగా కేసు పెట్టాలన్న దుగ్ధతోటి ఒక ఫేక్ వీడియోను కూడా సృష్టించారంటూ కథనాన్ని ఇచ్చారు. P4లో మార్గదర్శుల సంఖ్య పెంచాలి. P4పై సమీక్ష. ఫిక్కీ సమావేశంలోనూ చంద్రబాబు వ్యాఖ్య. స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్గా స్మార్ట్ ఏపీ మార్పు. మాపై అక్రమ కేసు కొట్టేయండి. హైకోర్టులో వైఎస్ జగన్, వైవి సుబ్బారెడ్డి, నాగేశ్వరరెడ్డిల పిటిషన్. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని జగన్ వ్యాఖ్య. 50 లక్షలు ఇచ్చి పిచ్చోడినవుతున్న క్వారీ నడుపుకునేందుకు గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యేకు కప్పం కట్టిన వ్యాపారి. అయితే అయినా కూడా అతన్ని పనులు సాగనివ్వట్లేదట. మరి ఎమ్మెల్యేలు, ఈ కూటమి ఎమ్మెల్యేలు ఏ రకంగా ఉన్నది తెలియజేస్తుంది. అలాగే దొరికినంత దోచేయి నా సోమిరంగా అంటూ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి దురాగతం అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. అలాగే ఇక ఈ తెలుగుదేశానికి సంబంధించి అనుకూల పత్రికల్లో రాసినటువంటి కొన్ని వార్తలు చూద్దాం. బనకచర్లతో రాయలసీమకు కొత్త ఆయకట్టు రాదు. కృష్ణానదిలో 200 టీఎంసీలపై హక్కు కోల్పోతాం. గుత్తేదారు సంస్థ కోసమే వైకాపా ప్రశ్నించడం లేదు. ఆలోచనా పరుల వేదిక మీడియా సమావేశంలో ఏబి వెంకటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, పాపారావు. ఈయన ఆశ్చర్యంగా ఏబి వెంకటేశ్వరరావు కొత్త స్వరం అందుకున్నట్లుగా ఉంది. బనకచర్లని ప్రెస్టీజియస్గా చంద్రబాబు గారు టేకప్ చేస్తే ఏబి వెంకటేశ్వరరావు, మరి భవానీ ప్రసాద్ గారు, రిటైర్డ్ ఆఫీసర్లు కొందరు, పాపారావు, లక్ష్మీనారాయణ, వీళ్ళంతా వ్యతిరేకిస్తూ మాట్లాడడం ఆసక్తికరంగా ఉంది. యోగాంధ్ర అద్భుతం.
ఈ కార్యక్రమ విజయాన్ని అందరూ అధ్యయనం చేయాలి. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారటండి. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లకు ప్రశంస. సాధారణంగా ముఖ్యమంత్రి గారిని పొగుడుతారు, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మంత్రి లోకేష్ యొక్క ప్రాధాన్యతని ప్రధానమంత్రి మోడీ గారు కూడా గుర్తించారనుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఊసి రాకపోవడం కూడా ఆసక్తిగానే ఉంది. మళ్ళీ ఆ పాలన రానేమో, పెట్టుబడులు పెట్టండి అంటూ చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు. ఆ భూతం మళ్ళీ రాదు, నాది హామీ అంట. చంద్రబాబు గారు అచ్చంగా భూత వైద్యుడి అవతారం ఎత్తినట్లుగా మాట్లాడుతూనే ఇందులో గమ్మత్తుగా ఉంటుంది. ఇక ఇవి ప్రధానంగా చంద్రబాబును, లోకేష్ను చూసి అందరూ నేర్చుకోవాలని అన్నారని కూడా తెలుగుదేశం పత్రికలు ప్రముఖంగా ఇచ్చాయి. ఇవి ప్రధానంగా ఈ వార్తా విశేషాలు. ఇక చర్చలోకి వెళదాం. ముందుగా చర్చలో ఈ జగన్ గారు ఇచ్చిన పిలుపు, ఇంటింటికి వంచన, బాబు షూరిటీ, మోసం గ్యారంటీ, ఇది ఎమ్మెల్యేలని ఇంటింటికి తిరగాలని చంద్రబాబు గారు ఆదేశించిన నేపథ్యంలో కోట ఎమ్మెల్యేలకి దానికి పోటీ అనండి లేదా సంవత్సరమైన సందర్భంగానండి జగన్ గారు ఇంటింటికి వంచన, బాబు షూరిటీ, మోసం గ్యారంటీపై గ్రామాన ఇంటింటా ప్రచారం అంటూ 5 వారాల బృహత్తర కార్యక్రమాన్ని టేకప్ చేశారు. ముందుగా దాని గురించి మాట్లాడదాం. గోపి గారు చెప్పండి, ఎమ్మెల్యేలు ఇళ్ళకి వెళ్తే జనం నిలదీసే అవకాశం ఉందా లేదా? అలాగే జగన్ గారు వాళ్ళ పార్టీ కేడర్ ద్వారా ఈ కార్యక్రమాన్ని బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అంటూ ఆయన కార్యక్రమం చేపడుతున్నారు. ఇందులో ఏది సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది? సార్ కొమ్మినేని గారు, మీకు శుభాకాంక్షలు. నమస్కారం. నవ్వడం తప్పు కాదు అని సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చింది. ఆ పరిస్థితి ఉంది, నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం. ఏదేమైనా కానీ మీకు అభినందనలు. నేను ఆ రోజే చెప్పాను ఈ కేసు నిలవదని. పోయింది. ఇకపోతే చంద్రబాబు నాయుడు మొన్న మీటింగ్ లో ఎమ్మెల్యేలందరికీ కూడా సూచనలు చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళి మేము సూపర్ 6 అమలు చేశాము అని చెప్పండి. సూపర్ 6 లో అన్ని అమలైపోయాయి, అమలు కాలేదని ఎవరన్నా అంటే వాళ్ళది 4 మందం అని చెప్పుకోవాలంటూ సూచనలు చేశారు. మరి సూపర్ 6 లో నిరుద్యోగ భృతి ఎక్కడుంది, లేకపోతే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయో తెలియదు. అలాగే ఉచిత బస్సు ఎక్కడ వచ్చిందో అనేది తెలియదు. గ్యాస్ ఇచ్చారు, మొదటి సంవత్సరం 1 సిలిండర్ ఇచ్చారు, రెండో సంవత్సరం ఇప్పటికీ 1 సిలిండరే ఇచ్చారు, రెండోది ఇవ్వలేదు. ఆ సిలిండర్ డబ్బులు కూడా పడుతున్నాయో లేదో అనేది అనుమానమే. ఇంకా ఉచిత బస్సు చెప్పాం కదా, ఈ మహిళలకు 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు 1500 రూపాయలు ఇస్తామన్నారు. మరి అది ఎక్కడ ఇచ్చారు అనేది తెలియదు. ఇవన్నీ లింక్ పెట్టేసి అయిపోయింది అంటున్నారంట కదా. అదే, ఇవన్నీ చేయకుండానే P4 సూపర్ 6 మేము ఇంప్లిమెంట్ చేశామని వాళ్ళు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు. జగన్ సరైన సమయంలోనే నిర్ణయం తీసుకున్నారు అనిపిస్తోంది. తన కార్యకర్తలు కూడా, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఇంటింటికి తిరిగే సమయంలోనే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా ఇంటింటికి తిరుగుతూ నిలయడం, ఈ ప్రశ్నలన్నీ సంధించడం అనేది ఖచ్చితంగా ఒక రాజకీయ అవగాహన పెరిగే అవకాశం ఉంది ప్రజల్లో. ఇప్పటికే ప్రజలు చాలా చోట్ల సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ చాలా ఎటకారంగా కూడా మాట్లాడుతున్నారు. మాకు వస్తున్నాయి పథకాలు, మా ఆడవాళ్ళు బస్సుల్లోనే తిరుగుతున్నారు, ఇంట్లో ఉండలేదు, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని బట్టి తెలుస్తోంది ప్రజల్లో ఒక ఏడాదిలోనే ఎంత వ్యతిరేకత మూట కట్టుకున్నారో వీళ్ళు అనేది. సో ఈ ఎక్స్పోజరు మంచి పరిణామం. ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపటం, ప్రజలకు తెలియజేయడం అనేది చాలా మంచి పరిణామం. ప్రజాస్వామ్యం ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. ప్రభుత్వాలు పాలక పార్టీలని ప్రశ్నించే స్థాయిలో ప్రతిపక్షాలు ఉండాలి. మరి ఎందుకో చాలా తక్కువ అయింది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షమా లేకపోతే పాలకపక్షమా తెలియడం లేదు. కమ్యూనిస్టులు కూడా కొంత మెతక వైఖరి అవలంబిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లీడ్ తీసుకొని ప్రజలను చైతన్యవంతం చేయటం అనేటువంటిది అయితే ఒక మంచి పరిణామమే. దీనివల్ల ప్రజల్లోకి ఈ ప్రభుత్వ వైఫల్యాలు చాలా ఎక్కువగా చేరే అవకాశం ఉంది. రైట్. శివశంకర్ గారు చెప్పండి, ఏంటి ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా ముందు తీసుకెళ్తారు? అటు ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్తే, ఇటు మీరు ఈ రకమైన ప్రచారం చేస్తే జనం ఎవరిని నమ్ముతారు?
నమస్తే సార్, మీకు అదేవిధంగా గోపి గారికి, సాక్షి వీక్షకులకి అందరికి నమస్తే. ఈ కార్యక్రమము ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారో, రీకాలింగ్ బాబు మేనిఫెస్టో, చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తు చేస్తూ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఆయన ఏదైతే ఇచ్చారో వాగ్దానాలు కావచ్చు, బాండ్లు కావచ్చు, ప్రజలను ఎలా నయవంచన చేశారు, ఎలా మోసం చేశారు, ఎలా వాళ్ళకి మాటలతోనే కాకుండా బాండ్ల ద్వారా, అంటే బాబు ష్యూరిటీ అనేటువంటిది కార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టి డిస్క్రిమినేషన్ నోటు కూడా కింద, ఇవన్నీ కూడాను జూన్ 2024 నుంచి అమల్లోకి తెస్తాము. మెయిన్ ఇంపార్టెంట్ క్యాప్షన్స్ అవి. జూన్ 2024 నుంచి తెస్తామనేటువంటి బాండ్లు, అదేవిధంగా ఓటీపీ ద్వారా 2 అంచెలుగా ప్రజలని మొత్తం తన వాగ్దానాల ద్వారా, తర్వాత ఇంటింటికి వాళ్ళు బాబు షూరిటీ అనే పేరుతో ఇంటింటికి వెళ్ళేసి, ఇంటికి వెళ్ళడము, వాళ్ళ దగ్గర మిస్డ్ కాల్ ఇప్పించడము, ఒక ఓటీపీ వస్తే ఆ ఓటీపీ ఎంటర్ చేయిస్తూ వాళ్ళ పేరుతో వాళ్ళకి డిజిటల్ బాండ్ అనేటువంటిది ఒక దశలో. రెండవ దశలో టీడీపీ బూత్ కమిటీ మెంబర్లు, నాయకులు ఇంటింటికి వెళ్ళి ఆ యొక్క ఫార్మాట్ తీసుకొని చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ సంతకం పెట్టిన దాంట్లో, మీ ఇంట్లో అమ్మఒడి 2 ఉన్నారా 30,000, మీ ఇంట్లో తల్లికి వందనం, ఇంట్లో ఎన్ని కూడా పథకాల పేర్లు పెట్టి ఎంతెంత ఇంటికి వస్తాయి అనేసి రాసి సంతకం పెట్టి ఇంటికి ఇచ్చినటువంటి బాండ్లు ప్రజలందరూ భద్రంగా ఉంచుకున్నారు. అవిని వీటన్నింటినీ గుర్తు చేస్తూ 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఏదైతే డిజిటల్ యుగం వచ్చింది కాబట్టి, డిజిటల్ యుగంలో డిజిటల్ విప్లవం ద్వారా ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి, క్యూఆర్ కోడ్ లో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, అదేవిధంగా వాళ్ళ ఓటీపీ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఇచ్చారు మొబైల్ ద్వారా అనేటువంటిది, అదేవిధంగా టీడీపీ బాండ్లు ఇచ్చారు కదా, ఆ బాండ్లు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి బైట్స్, ఆయన ఎంత ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు అన్ని ఇస్తూనే ఎంత ఇచ్చాను అని చంద్రబాబు గారు ఆంక్షలు లేకుండా ఇచ్చినటువంటి మాటలు, ఆ వీడియోలు, ఆ ప్రసంగాలను కూడా పెడుతూ ఇమ్మీడియట్ గా చంద్రబాబు గారు ఎగ్గొట్టిన జగనన్న పథకాలు ఏంటివి అని క్లియర్ కట్ గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇంట్లో కూర్చొనే ప్రతి ప్రజలు కూడా ఈ యొక్క వాళ్ళ యొక్క బాబు మోసాలు, బాబు యొక్క నయవంచన ఏంటి అనేటువంటిది గుర్తు చేస్తూ ఒక కాల్కులేషన్ షీట్ కూడా పెట్టడం జరిగింది. ఇందులో వాళ్ళు చెప్పిన ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు వాగ్దానాలు ఏమున్నాయో, ఇచ్చిన పథకాలు ఏమున్నాయి, తర్వాత ఎంత ఈ లాస్ట్ సంవత్సరంలో ఎంత ఆ ఇంటికి మోసం చేశారు, ఎంత బాకీ ఉన్నారు, ఈ ఇయర్ లో ఎంత రావాలి ఇంకా అనేటువంటిది కాల్కులేషన్ షీట్ కూడా వాళ్ళకు చక్కగా వివరం చేస్తూ 5 దశల్లో ఈ కార్యక్రమం అనేటువంటిది మేము ప్రణాళిక రచించడం జరిగింది. ఇమ్మీడియట్ గా జిల్లా స్థాయిలో మా రీజనల్ కోఆర్డినేటర్లు వెళ్ళేసి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ తో, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో దాన్ని లాంచ్ చేసి క్యూఆర్ కోడ్ ఎలా చేయాలి ఏంటి అనేట్టు ప్రజలని జాగృత చేస్తూ, తర్వాత నియోజకవర్గాల వారీగా, తర్వాత మండలాల వారీగా, తర్వాత గ్రామ స్థాయిలో వాళ్ళు వెళ్ళేసి ప్రతి ఒక్కరికి కూడాను ఈ క్యూఆర్ కోడ్ ఎలా స్కాన్ చేయాలి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చంద్రబాబు మాటలేంటి, చంద్రబాబు వాగ్దానాలు ఏంటి, వాళ్ళు సంతకం పెట్టినటువంటి అవేంటి, వాళ్ళ ఆంక్షలు లేకుండా ఇచ్చినటువంటి బాండ్ పేపర్లు గుర్తు చేస్తూ, ఎవరైతే వాళ్ళ ఎమ్మెల్యేలు విజిట్ చేయమన్నారో వాళ్ళు వెళ్ళినప్పుడు విత్ ప్రూఫ్ తో సహా వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్తున్నాయి. అయ్యా మీరు చెప్పారు కదా తెలుగుదేశం నాయకులారా, ఆ రోజు సంతకం పెట్టి ఇచ్చారు కదా, జూన్ 2024 నుంచి మేము మీకు ఇదిగో కట్టుబడి ఉన్నాము, ఇస్తాము అని ఆంక్షలు లేకుండా అనేటువంటిది ఆ పత్రాల ద్వారా ఎంత బాకీ ఉన్నారు, మాకు ఆ బాకీ ఎప్పుడు ఇస్తారు, ఆ బాకీకి వడ్డీ వేసిస్తారా, ఎంత వడ్డీ వేసిస్తారు, ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది నిలదీయడానికి ప్రజలకు ఆయుధాలు అనేటువంటిది ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు, కార్యకర్తలకి వాళ్ళు చెప్పినటువంటి యథాతథంగా అబద్ధాలు లేకుండా ప్రూఫ్ డాక్యుమెంట్ తో సహా మీరు గమనించారు కొమ్మినేని గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా కూడా ప్రెస్ మీట్ లో కానీ గణాంకాలతో సహా, వీడియోలతో సహా అక్షర సత్యాలనే ప్రజల ముందుకు ఉంచేసేసి ఎటు అధికార పార్టీని ఎలా నిలదీస్తారో తెలుసు, దానికి సమాధానం రాదనుకోండి, కానీ ఇప్పుడు ప్రజలు అడిగే సమాధానము, ప్రశ్నలకి ఆ సమాధానం ఇవ్వక తప్పదు. ఇవ్వకపోయినా మీరు అన్నట్టు నాలుక మర్చేస్తారు. అంటే ఎమ్మెల్యేలకి వచ్చినప్పుడు ఈ మీరు పంపించిన క్యూఆర్ కోడ్ చూసి స్కాన్ చేసి అయ్యా మీరు ఇవన్నీ ఇస్తామన్నారు, ఇవి ఎందుకు ఇవ్వలేదని అడిగే ధైర్యం చేస్తారా ప్రజలు? సార్ వాళ్ళకి ధైర్యం చేయకపోయినా కూడా కింద కార్యకర్తలు ఉంటారు కదా, టీడీపీ కార్యకర్తలు బూత్ కమిటీ మెంబర్లు సంతకాలు పెట్టారు. ఇది 2 అంచెలుగా జరిగింది సార్. ఒకసారి ఏమైంది, బూత్ కమిటీలకు వాళ్ళకు అజైన్ చేసేసి
50 ఇండ్లకు 100 ఇండ్లకు సేవామిత్ర అనేటువంటి పెట్టి ఇంటింటికి పంపించారు. ఆ 50 ఇండ్లకు ఒకరు బూత్ కమిటీ అసైన్ చేసి అఫీషియల్ గా వాళ్ళు సంతకం పెట్టి ఇచ్చారు. అది కూడా ఉంది ఇంకొక బాండ్. ఈ రోజు ఆ కార్యకర్త కానీ ఆ బూత్ కమిటీ మెంబర్ ని వాళ్ళు అడుగుతారు ఊర్లో, టీడీపీ నాయకులను అడిగితే అంటే ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుకొచ్చింది. ఇప్పుడు చంద్రబాబు గారు 2014-19 టర్మ్లో ఉన్నప్పుడు రైతు రుణమాఫీ సంబంధించి బాండ్లు అధికారికంగానే ఇచ్చారు. సాధికార సంస్థనే పెట్టి, ఇప్పుడు ఆ సంస్థ ఏమైందో తెలియదు కానీ మరి ఆ బాండ్లకే విలువ లేనప్పుడు పార్టీ పరంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్లు లేదా ఇంకా కింద స్థాయి నాయకులు వాళ్ళంతా సంతకాలు పెట్టిస్తే ఆ బాండ్లకి విలువ ఉంటుందని జనం అనుకుంటారా? సార్ ఖచ్చితంగా విలువ ఉంది కాబట్టే ప్రజలు ఆ పక్క మొగ్గు చూపారు. ఈయన అత్యాశ చూపించాడు కాబట్టే ప్రజలు కొంచెము సరైనటువంటిది ఇస్తాడులే, ఇంత ఇవ్వకున్నా కూడాను ఇస్తాడు, ఎందుకు ఇవ్వడు, ఇంత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా, చేసి చూపించారు కదా, చిన్న వయసులోనే ఫస్ట్ టైమే చేసి చూపించాడు, ఇచ్చేస్తారు. అది కాదు, పవన్ కళ్యాణ్ కూడా సంతకం పెట్టారు కదా ఈయన సరిపోదని చెప్పి. ఆ రోజే మీరు గుర్తుందో లేదో, ఆ మేనిఫెస్టో పెట్టుకున్నప్పుడే బీజేపీ ఇన్ఛార్జిగా వచ్చిన ఆయన పట్టుకోలే, పక్కకి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఎగరగొడతారని చెప్పి మోసం చేస్తారని తెలిసే ఇప్పుడు అర్థమవుతుంది. మీరు గమనించారో లేదో, వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు సూపర్ 6, సూపర్ 7 అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు, అదే బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి ఆయన పక్కకి వెళ్ళిపోయాడు, పట్టుకోలేదు, టచ్ చేయడానికి కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు ఇది సార్ ఖచ్చితంగా ప్రజల్లో అనేటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తా ఉన్నారు. నిన్న లాంచ్ చేసినప్పటికే క్యూఆర్ స్కాన్ మానిటర్ చేస్తా ఉంటే లక్షలాది ప్రజలందరూ కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకుని స్కాన్ చేసుకుంటున్నారు. ఇది ప్రతి ఇంటికి వాళ్ళకు మనం వెళ్ళి నా కార్యకర్త ఇంటికి వెళ్ళక ముందే, ఇప్పుడు డిజిటల్ యుగం సార్, డిజిటల్ విప్లవం ఇది. ప్రతి ఒక్కరికి క్యూఆర్ కోడ్ ఈ రోజు పేపర్ లో ఇచ్చినా కూడా ఈ పేపర్ లో క్యూఆర్ కోడ్ తీసుకొని తక్కువ స్కాన్ చేసుకుని సరిపోతుంది. ఆ వీడియో చూసినా స్కాన్ చేసుకున్నా కూడా వాళ్ళకి వచ్చేస్తుంది ఎన్ని కూడా ఏం చేశారు ఏంటి అనేటువంటిది. ప్రతి ఒక్క ఇంటికి చంద్రబాబు చేసిన మోసాలు వితిన్ అవర్స్ లోనే, గంటల్లోనే వాళ్ళకి ఈ డిజిటల్ విప్లవం ద్వారా, క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా చేరవేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజల ముందు ఈ రోజు దోషిగా నిలబడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ సంతకాలు పెట్టి దోషిగా నిలబడ్డారు. ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే ఇచ్చారో వాగ్దానం, ఆంక్షలు లేకుండా జూన్ 2024 నుంచి ఇస్తామన్నారో, గత సంవత్సరంలో రైతు అన్నదాత సుఖీబాబుకి అయితే మరీ దారుణంగా ఏం చెప్పారంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇస్తున్నారు, కేంద్రం ఇచ్చి 6,000తో కలిపి, మేము అలా కాదు, కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 ఇస్తామని బాండ్లో సంతకాలు. దానికి సంబంధం లేకుండా 2024 నుంచే తల్లికి వందనం పథకం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడికి ఒకరికే ఇచ్చారు, మేము ఒకరికి కాదు, 13,000 జగన్ గారు ఇచ్చారు, మేము పూర్తిగా ఇస్తాము, 14,000 ఇచ్చారు జగన్ గారు, మేము పూర్తిగా ఇస్తాము, ఆంక్షలు లేకుండా మీ ఇంట్లో ఎంతమంది పిల్లల్ని కనండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ, ఈ రోజు ఏమో 300 యూనిట్ల కరెంట్ అంటారు, లేకపోతే 4 వీలర్ ఉంటుంది అంటారు, గవర్నమెంట్ ఉద్యోగం అంటారు. చివరికి పాపము గ్రామ సర్పంచులకి 16,000 మందికి ఎలిజిబుల్ అయితే వాళ్ళకు కూడా తీసి పక్కన పెట్టారు. ఏమంటే వాళ్ళు గ్రామ సర్పంచులు అంటే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులన్నా గుర్తించండి, ఇది లేదు అంటే ఈ వర్గానికి ఆ వర్గానికి వీళ్ళకనకుండా ప్రతి ఒక్కరిని సర్పంచులతో సహా మోసం చేసినటువంటి ఈ యొక్క తీరుని ప్రజల్లోకి వెళ్ళేసి వాళ్ళు ఎప్పుడు వెళ్తారా, ఎప్పుడు వస్తారా, ఎండ కడతామా, వాళ్ళు నిలదీయకపోవచ్చు కానీ రిక్వెస్ట్ గా, సార్ ఇంతకుముందు మీరు బాండ్ ఇచ్చారు కదా సార్, మా గత ప్రభుత్వంలో ఇచ్చారు, గత సంవత్సరంలో ఇవ్వాలి కదా, ఏమైంది సార్ అనేటువంటి జాగృత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. ఆ చైతన్యం తీసుకువస్తామనేటువంటి నమ్మకంతోనే ఈ డిజిటల్ విప్లవాన్ని, ఈ యొక్క వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళిక రూపొందించారు సార్. రైట్, ఆసక్తికరంగా ఉంది. ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలని మరి ఇళ్ళకి వెళ్ళినప్పుడు జనం ఎట్లా ప్రశ్నిస్తారు లేదా అడుగుతారు. అదే టైంలో జగన్ గారు ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ పైన గ్రామాన్ని ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించబోతున్నారు. సో ఈ రెంటి మధ్య ఏ రకంగా సాగుతుందనేది భవిష్యత్తులో చూడాలి. సురేష్ గారు హైదరాబాద్ నుంచి. సురేష్ గారు నమస్కారం, మాట్లాడండి. దయచేసి ఎవరు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కానీ పదాలు కానీ వాడొద్దు. వాటికి పొరపాటున వాడినా కూడా యాజమాన్యం కానీ మేము కానీ బాధ్యత వహించాం. దయచేసి అది దాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రభుత్వాలే మీడియా మీద కుట్ర పన్నుతున్న నేపథ్యంలో మనం 1-2 సార్లు అప్రమత్తంగా ఉండడం కోసమే ఈ పాయింట్ చెబుతున్నాను తప్పితే వేరే కాదు. రైట్, సురేష్ గారు నమస్తే. నమస్కారం, మాట్లాడండి సార్. అది చాలా చక్కటి ఆలోచన చేశారు సార్ జగన్ గారు. బాగుందా? అది బాగుంది సార్. అది అయితే సరే, ఒకసారి మేము ఎన్నికల ముందు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు సిరిడికి పోయాం సార్. మేము సిరిడికి పోయి రిటర్న్ లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొంతమంది టీం ఎక్కారు. వాళ్ళ మాటలలో మీరు ఏంటంటే మాకు తెలంగాణ అనేసరికి వాళ్ళు ఏమన్నారు అంటే కేసీఆర్ పాలన బాగుందా, జగన్ గారి పాలన బాగుందా అని నన్ను అడిగారు.
ఓకే అడిగితే జగన్ గారి పాలన చాలా బాగుంది. ఎందుకనంటే గ్రామ ఓకే క్లినిక్ చర్చ అది కాదు కదా మిత్రమా, దీని వరకు పరిమితం కండి దయచేసి. ఒక్క నిమిషం సార్. అయితే బాగుంది అని అంటే వాళ్ళు అంటే జగన్ గారు ఎట్లయితే వాళ్ళకు షూరిటీగా ఒక టీములు తయారు చెప్పినది చేశారు అనేది, ఇంటింటికి వెళ్ళి వాళ్ళు బాండ్ పేపర్లు ఏ విధంగా ఇచ్చిర్రు అనేది దాన్ని బట్టి మాకు అర్థమైతుంది. ఇప్పుడు జగన్ గారు చెప్పింది చూస్తే ఇంటింటికి వెళ్ళి మేము షూరిటీ, మేము ఖచ్చితంగా చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మీకు ఇచ్చే హామీలన్నీ నెరవేర్చే బాధ్యత మాది అని బాండ్ పేపర్లు ఏ విధంగా ఇచ్చిండ్రు, ఇంటింటికి వెళ్ళి ఏ విధంగా మొబిలైజ్ చేసిండ్రు అనేది జగన్ గారు నిన్న చెప్పింది చూస్తే మాకు జరిగిన ఇన్సిడెంట్ చూస్తే నిజం అనిపిస్తాను సార్. రైట్. అంటే ఆ రోజుల్లో జగన్ గారు కూడా అందరు నాయకుల్ని ఇళ్ళకి పంపించి ఇదిగో మీకు హామీ ఇచ్చాం, ఇవన్నీ చేశాం అని ధైర్యంగా కార్డులు ఇచ్చారు. చంద్రబాబు గారు ఏమో మేము చేయబోతున్నాం, అవి చేసేస్తాం ఇవి చేస్తామని బాండ్లు ఇచ్చారు. ఇప్పుడు జనం వాటిని నమ్ముతారా వీటిని నమ్ముతారా అనేది ఇప్పుడు చర్చ అనమాట. రైట్. ఫైనల్గా చెప్పండి, బాండ్లు గతంలో కూడా రైతు బాండ్లు ఇచ్చారు కదా అదే గోపి గారు, మరి ఆటికే దిక్కు లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఇచ్చిన బాండ్ అని జనం అంత సీరియస్గా తీసుకుంటారా? జగన్ గారు ఆయన అమలు చేశాడు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళ గురించి ప్రశ్నించమంటున్నారు. జనం ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఇప్పటికీ బాండ్లు అనేవి అమలు కావడం లేదు అనేది ప్రజలకు అర్థమైపోయిందండి. ఇప్పుడు 2014లో రైతు రుణమాఫీ, చేనేత కార్మికుల రుణమాఫీ, డోక్రా మహిళల రుణమాఫీ అని 3 ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అది పూర్తిగా రుణాలు పూర్తిగా నేను చెల్లిస్తాను అని చెప్పి రైతులకు చెప్పారు. మరి అట్లాంటిది 1,50,000 ఒక ఏడాది తర్వాత ఏడాదిన్నర తర్వాత 1,50,000 రద్దు చేసి రుణమాఫీ చేసేసి అంతా అయిపోయింది, మేము మొత్తం ఎవరు చేస్తా అన్నారు అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అది కూడా 1-2 వాయిదాలు ఇచ్చి మిగతాది ఇచ్చినట్లే ఇవ్వలేకపోయినట్టున్నారు కదా. అది ఈ తర్వాత డ్వాక్రా మహిళలు కానీ చేనేత కార్మికులు కానీ పట్టించుకున్నది లేదు 2014 నుంచి 19 వరకు. సో ఇవన్నీ తెలుసు ప్రజలకు. ఇవన్నీ తెలిసినా సరే ఈసారైనా అమలు చేస్తారేమో అని సూపర్ 6 ని నమ్మారు. నమ్మి ఓట్లు వేశారు. ఇప్పుడు ఈ ఏడాది పాలన తర్వాత సూపర్ 6 అనేది అయిపోయింది, అమలు చేయలేరు ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఆ జనానికి అర్థమైపోయింది. ప్రజలు కూడా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా అందరూ ప్రశ్నించకపోవచ్చు కానీ తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలని ఒకళ్ళిద్దరైతే ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. కొంతమంది కొన్ని గ్రామాల్లో ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా స్పష్టంగా చెప్పారు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 ఇట్లా చాలా స్పష్టంగా చెప్పారు. 50 ఏళ్ళకి పెన్షన్, వాలంటీర్లకి 10,000 ఇట్లా చాలా రాశారు. వాలంటీర్లకు 10,000. స్పష్టంగా చంద్రబాబు గారి బాండ్లకి జగన్ గారు ఇచ్చిన గ్యారంటీలకి మధ్య తేడా స్పష్టంగా తెలిసిపోతుంది. ఆయనేమో అమలు చేసి చూపించారు, ఈయనేమో చేసేసాం పొండి అనుకునే పరిస్థితి తీసుకెళ్తున్నారు. అవును, ఆ స్పష్టత అయితే ప్రజల్లో ఉందండి. ఖచ్చితంగా జగన్ ఎంతవరకు హామీలు ఇచ్చాడు, ఎంతవరకు చేశాడు, చంద్రబాబు నాయుడు ఎంతవరకు హామీలు ఇచ్చాడు, ఎంతవరకు అమలు చేశాడు అనే స్పష్టత ఖచ్చితంగా ప్రజలకి తెలుసు. ప్రజలకు అర్థమైంది, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇది 4 ఏళ్ళు ఇలాగే ఉంటుందండి, ఇందులో అనుమానం ఏం లేదు. ప్రజలు ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశాలు అయితే నాకు కనిపిస్తుంది. రైట్. టీడీపీ సీనియర్ నేత సుగవాసి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరడం అనేది ఒక ఆసక్తికరంగా ఉంది. ఆయన సుబ్రహ్మణ్యం గారు, సుగవాసి పాలకొండరాయుడు గారు అబ్బాయి. శివశంకర్ గారు మీ జిల్లాయే కదా, ఆ ఉమ్మడి జిల్లా అనుకోండి. అక్కడ ఇంత ఒకవైపు ప్రభుత్వ వైపు నుంచి ఇంత ఎదురుదాడి కుట్రలు జరుగుతున్నప్పటికి కూడా అంత కాస్త ఆ జిల్లాలో ప్రముఖమైనటువంటి కుటుంబం, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన సుబ్రహ్మణ్యం గారు ఇంత ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరడంలో ఏమిటి పరిణామం? ఇంత ఒక రకంగా బూస్ట్ అని చెప్పాలా వైసీపీకి? సార్ ఒకటి సార్, చంద్రబాబు గారి పట్ల, కూటమి పట్ల వాళ్ళ నాయకులు ఏ విధంగా ఉన్నారు, ప్రజలు ఎలా ఉన్నారు అనేటువంటి దాన్ని బట్టి ఈ యొక్క విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రాయలసీమలో బలిజలు అనేటువంటి వాళ్ళకి ప్రతినిధిగా పాలకొండరాయుడు గారు, అంటే ఈ సుబ్రహ్మణ్యం గారి తండ్రి ఉన్నారు, ఆయన 4 సార్లు ఎంపీ గాను ఎమ్మెల్యే గాను చేసినటువంటి సీనియర్ మోస్ట్ నాయకుడు పాలకొండరాయుడు గారు, టీడీపీలో కరడు కట్టిన వ్యక్తి. అటువంటి వ్యక్తి కుటుంబం ఈ రోజు రాజంపేట ఇన్ఛార్జిగా ఉన్నా కూడాను, అదేదో చిన్న డిప్యూటీసో ఇంకొక నాయకుడో స్మాల్ కాదు, రాజంపేట ఇన్ఛార్జిగా ప్రజెంట్ ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ బాధ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి. చంద్రబాబు గారి పట్ల, అదే విధంగా బలిజలకు ఏ విధంగా రాయలసీమలో అన్యాయం జరుగుతా ఉంది, బలిజల పట్ల ఎంత చిన్న చూపు ఉంది అనేటువంటి ఉద్దేశంతో
ఈ రోజు ప్రజల్లో కూడాను ఎక్కడికి వెళ్ళినా కూడాను జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ముందు చేశారు కదా, ఇప్పుడు ఎందుకు చేయలేదు సీనియర్లు అయి ఉంటే అనేటువంటిది ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా కూడాను ఆ తిరుగుబాటు కావచ్చు. తిరుగుబాటు అంటే కనుక మళ్ళా సంఖ్యలతో, ఇనుప సంఖ్యలతో అణిగి తొక్కుతారు కాబట్టి ఆ టాక్స్ అనేటువంటి నడుస్తా ఉన్నాయి. సో ఈ రోజు రాయలసీమలోనే వాళ్ళకు ఏదైతే నెల కిందటే మొత్తం అంతా కూడా మహానాడు పెట్టి మొత్తం అంతా మాదే అనేటువంటి సంఖ్యలు గుద్దుకున్నటువంటి ఒక నెల రోజులు కూడా తిరగకముందే ఈ రోజు ఒక నియోజకవర్గ బాధ్యుడే, రాయలసీమలో ప్రముఖ బలిజ నాయకుడే ఈ రోజు తెలుగుదేశం పార్టీ మాకు అన్యాయం జరుగుతా ఉంది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనేటువంటిది ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారే బాగా చేస్తారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో 4 సంవత్సరాలు ఇంకా పవర్ ఉన్నా కూడాను వాళ్ళు ఇబ్బందులు పెడతారని తెలిసి కూడాను ఈ రోజు ఇక్కడికి వచ్చారు అంటే కనుక ఏ విధంగా ఉంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం అనేటువంటిది ఈ యొక్క చిన్న ఉదాహరణ మాత్రం మనము ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ రోజు అదే కాదు సార్, ఈ రోజు ఆయనే కాదు చాలా మంది కూడాను తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులంతా కూడా ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఈవెన్ కొంతమంది మంత్రులు కూడాను లోకేష్ గారు చేస్తున్నటువంటి ఆయన డిఫాక్టో సీఎం సకల శాఖ మంత్రిగా ఆయన చేస్తూ మంత్రులు కూడా చాలా బాధపడుతూ పక్కన వాళ్ళకి కొలీగ్స్ అంటున్నారట, నా శాఖలో నేను కనీసం నాకు ఇన్ఫర్మేషన్ కూడా లేకుండానే నా శాఖలో ఇనాగ్రేషన్స్ చేయడం ఏంటి, నా శాఖలో బదిలీలు ఏంటి, కనీసం అంటే చిన్న అటెండర్ పోస్ట్ కూడా నేను నియమించుకోలేకపోతున్నాను ట్రాన్స్ఫర్లు అనేటువంటిది చాలా మంది ఎమ్మెల్యేల్లో మంత్రుల్లో కూడాను మీరు అంటున్నారు కానీ ఇప్పుడు వార్త చదివాం కదా, ప్రధానమంత్రి గారే చంద్రబాబు గారితో పాటు జనరల్గా ఏంటంటే ముఖ్యమంత్రిని అభినందిస్తారు, చంద్రబాబు గారితో పాటు లోకేష్ గారిని కూడా అభినందించినట్లుగా తెలుగుదేశం మీడియాలో కవర్ అయిందంటే దాని అర్థం చంద్రబాబు గారి కంటే ఈయన పవర్ఫుల్ అన్నా, లేదా చంద్రబాబు గారితో సమానం అయిపోయినట్ల లోకేష్ గారు కూడా. మరి ఇప్పుడు ప్రధానమంత్రి గుర్తించినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు గుర్తించక తప్పదు కదా. అంటే తప్పని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు మంత్రులు తప్పని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిని ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి ప్రజల్లోకి వెళ్లకుండా నిలవరిస్తున్నారో మా పరిస్థితి ఏంటనేటువంటిది ఒకటి. ఇక రెండోది మీరు అన్నట్టు లోకేష్ ఆయన మెచ్చుకుంటే తెలుగుదేశం పత్రిక రాస్తే పాపం పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి సార్? నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ అంతా కూడా ఏదో గిఫ్ట్ ఇచ్చాడు, చాక్లెట్ ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ అద్భుతం, ఆహా ఓహో అనేటువంటి ఈ జనసేన వాళ్ళకి వీళ్ళకంతా కూడాను ఈ ఎల్లో పత్రిక చూస్తే కనుక పాపం వాళ్ళకి ఇన్సెక్యూర్ ఫీల్ క్రియేట్ అవుతుందేమో. ఓకే, ఏదైనా ఆసక్తికరంగా ఉంది. అంటే లోకేష్ గారిని కూడా చంద్రబాబు గారితో సమానంగా చూసినట్లయితే జనరల్గా ఏంటి ముఖ్యమంత్రిని ప్రశంసిస్తారు, కానీ పనిగట్టుకుని మంత్రి గారిని కూడా ముఖ్యమంత్రి గారు అబ్బాయి కావచ్చు కానీ దేశ ప్రధాని పనిగట్టుకుని క్యాబినెట్లో చెప్పారంటే గొప్ప విశేషమే కదా. మరి ఆ క్యాబినెట్ లో పెట్టింది రహస్యాలు మరి బయటికి ఎలా వస్తాయి తెలియదు. అంటే వాళ్ళు ఉన్నారు కదా కేంద్రమంత్రులుగా. అంటే మామూలుగా అది ఎట్లా తీస్తామంటే మనము ఒక అధికార ప్రతినిధి వచ్చేసేసి ఆ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వచ్చేసి క్యాబినెట్ లో మంత్రి చెప్తే ఇవి క్యాబినెట్ నిర్ణయాలు అంటాము, లోపల జరిగేటన్నీ కూడా నార్మల్ గా. ఒకవేళ ఎట్లా అంటే కనుక చంద్రబాబు నాయుడు గారు కూడా క్యాబినెట్ మంత్రి ఉన్నాడు కదా, రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కదా, అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా పూర్తిగా నాదేం లేదు మా కుమారుడి అంతా కూడా అని చెప్పి ఆయన చెప్పించేసి ఏమైనా చెప్పుకున్నాడో నిజంగా ఇది జరిగిందో నాకు తెలిసి ప్రధానమంత్రి దేశంలో చాలా ముఖ్యమైనటువంటి సమస్యలు విషయాలు ఉన్నాయి క్యాబినెట్ లో అవి చర్చించగా లోకేషన్ భజన చేస్తారు. యోగాంధ్ర గురించి అంత బ్రహ్మాండంగా జరిగిందని ప్రధానమంత్రి గారు మెచ్చుకోవడం విశేషం కదా. ఈ రోజు యోగాంధ్ర అనేటువంటిది మోదీ గారికి గిన్నీస్ బుక్ వాళ్ళకి ఏ విధంగా మోసం చేశారో తెలుసు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళకి అంతెందుకు సార్, మన సాక్షి ఏపీ ఉన్నారు ఆయన సతీష్ గారు ఉన్నారు, సతీష్ గారు ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి ఆయన మొబైల్ నెంబర్లు అక్కడ రిజిస్టర్ అవుతాయి, ఆయనకే మెసేజ్ వచ్చింది డౌన్లోడ్ చేసుకుని సర్టిఫికెట్ కంగ్రాచులేషన్స్ పార్టిసిపేటెడ్ యోగాంధ్ర, ఆయన విజయవాడలో ఉన్నాడు నేను వెళ్ళలేదన్నా అని ఆయన అంటాడు. అంటే చెప్తున్నాను ఏ విధంగా ఉంది ఇదంతా కూడా. విజయవాడలో చేశాడు ఆయన, సతీష్ విజయవాడలో ఏమైనా యోగా చేశాడేమో, విజయవాడలో చేయలేదు, ఆఫీస్ లో కూర్చొని ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన చూసుకొని ఆయన పని చేసుకుంటే ఆ డ్యూటీలో ఉన్నాడు, పొద్దున్నే వచ్చేసి కవరేజ్ కోసం వెళ్ళాడట ఆయన కూడాను. ఓకే, ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదంట. చెప్తున్నాడు అంటే చనిపోయిన వాళ్ళవి మీరే సాక్షి వాళ్ళు కూడాను పత్రికల్లో క్లియర్ కట్ గా పేర్లతో సహా పెట్టారు, ఇలా అయ్యా 2 ఏళ్ల కింద చనిపోయారు, ఆయన యోగా చేయడం ఏంటి, ఆత్మలు ఏమైనా చేస్తున్నాయి అనేటువంటిది. మనం మీరంటే గుర్తుకొచ్చింది, నిన్న మొన్న వాకింగ్ లో ఒక కుర్రాడు గెలిచారు, మా సిస్టర్ అమెరికాలో ఉంటుంది సార్ 2 ఏళ్ల నుంచి ఉంది, మరి ఆవిడకి కూడా సర్టిఫికేట్ వచ్చింది సార్, ఎందుకు వచ్చిందో అట్లా అని ఆయనకి తెలియలేదు ఎందుకు వచ్చింది ఇటు. సార్ యోగా అనేటువంటిది చాలా ప్రధానమైనది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్ గారు కూడా మెసేజ్ పెట్టడము, అదే విధంగా సజ్జల రామకృష్ణ ప్రెస్ మీట్ కూడా పెట్టించేసి అందరూ పార్టిసిపేట్ చేయండి చాలా మంచిది అనేటువంటిది, దేశానికి మద్దతుగా బాసటగా యోగా చేయాలనేటువంటి, యోగాని కించపరచడం కాదు. వీళ్ళు ఎందుకు మోదీ గారిని
రికార్డుల కోసం ఎందుకు దాన్ని చేయడం అనేటువంటి బాధతో ఈ మాటలే కానీ యోగాను కానీ ఆ ప్రభుత్వ కార్యక్రమాన్ని కానీ అప్రిషియేట్ చేస్తాం, మేము కూడా పార్టిసిపేట్ చేశాము. Correct. కానీ ఇటువంటి తప్పుడు లెక్కలు ఎందుకు, దొంగ అవసరం లెక్కలతో లేదు. దొంగ పిల్లల్ని రికార్డులు ఇబ్బంది ఎందుకు పెట్టడం అనేటువంటిది ఇట్లాంటివి మా బాధ. లేకుండా స్వచ్ఛందంగా చేస్తే గొప్ప కార్యక్రమమే, గొప్పగానే చేసుకున్నారు అని అభినందించవచ్చు. కానీ అనవసరంగా అదే ఈ విమర్శలకు రికార్డుల కోసం ఆస్కారం మనం ఇస్తున్నారు. చేసింది కాదు కదా సార్. మోదీ గారు రికార్డుల కోసం చేస్తున్నాడని చెప్పలేదు. ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి, యోగా ప్రపంచం అంతా కూడా భారత వైపు చూడాలి, ఇది మంచి ఆసనాలు చేయాలని చెప్పి ఆయన చెప్తే గిన్నిస్ రికార్డు కోసమే చేసినట్టు ఈ కార్యక్రమం చేస్తే తప్ప కాదుగా. అనేటువంటిది తర్వాత టీవీల్లో సోషల్ మీడియాలో చూసాం, ఆ మ్యాట్లు కూడా తీసుకుపోవటం, గందరగోళాలు అవటం, పిల్లలకి ఇబ్బందులు పడటం, అలాంటివి చేయకుండా, అలాంటివి జరగకుండా ఉంటే శభాష్ బాగా చేశారని మోడీ గారు మెచ్చుకున్నా మంచిదే. కానీ ఆ లోపాలు లేకుండా చేసుకోండి అని చెప్తే ఇంకా బాగుండేదేమో కదా అనిపిస్తుంది. అదే దానికి అదే సార్ మీరు. రైట్. రవికిషోర్ గారు రేపల్ నుంచి. రవికిషోర్ నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, అక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం, మాట్లాడండి. సార్, యాక్చువల్ గా నేను హామీల అమలులో జగన్ గారికి చంద్రబాబు గారికి చాలా వ్యత్యాసం ఉంది సార్. ఓకే. వాస్తవానికి ఒక మేనిఫెస్టో ఒక పార్టీ ప్రకటించి ఎన్నికలకు వెళ్లి ప్రజా తీర్పుకి వెళ్ళినప్పుడు ఆ మేనిఫెస్టోని తూచా తప్పకుండా పాటించాలనేటువంటి, దాన్ని ఒక బైబిల్, భగవద్గీత, ఖురాన్ లాగా భావించడం జగన్ గారిది. చంద్రబాబు గారు మేనిఫెస్టోలో కేవలం ఓట్లు క్యాచ్ చేయడం కోసమే, జనాల్ని మభ్యపెట్టడం కోసమే ఉపయోగించుకోవడం అనేది గత ఎన్నికల నుంచి చూస్తున్నాం. అది ఆయనకు అలవాటుగా మారిపోయింది. జనరేషన్ మారటం వల్ల ఆ పాత జ్ఞాపకాలు లేని వాళ్ళు కొందరు ఏమైనా ఓట్లు వేశారో లేదా ఈవీఎంలు మేనేజ్ అయినాయో ఏమైనాయో మొత్తానికి ఆయన వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేయడం అనేది ఆయన బాధ్యత. ఒకవేళ ఇన్ కేసు ఆయన చేయలేని పరిస్థితి ఉంటే, నేను చేద్దాం అనుకున్నాను చేయలేకపోయాను, నా వల్ల కావట్లేదని డైరెక్ట్ గా ప్రజల దగ్గర చెప్పి చేస్తే ఒక క్రెడిబిలిటీ అన్నా ఉంటుంది. ఏది లేకుండా కేవలం ఇచ్చేసామని, ఒకవేళ అడిగితే మీ నాలుగు మందాలని, మీ నాలుకలు కోస్తామని ఆ మాట అనబోయి అనలేదు కదా. అన్నప్పుడు అనలేదు, ఆయన అనలేదు సార్, ఆయన అనలేదు. కాకపోతే ఒక గ్యాప్ ఇచ్చి ఆ మాట అన్నారు. సో ఆ విధంగా జగన్ గారు అలా చేయలేదు సార్, చేసినవన్నీ చేశారు. కాబట్టి వేరే నాయకులు, వేరే పార్టీ నాయకులు కూడా ఇలాంటి క్రెడిబిలిటీ లేనటువంటి నాయకులతో ఎక్కువ కాలం కొనసాగలేరు. అది కూడా కూటమిలో వాళ్ళే ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇప్పటికే ఆయన బ్రహ్మాండంగా 74 ఏళ్ల వయసు వరకు ఇన్ని పదవులు క్రెడిబిలిటీ ఉండకపోవడం వేరే విషయం. ఎక్కువ కాలం నడపగలిగిన మాట వాస్తవం. మరి ఆయన చాకచక్యం అది రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం సంక్షేమానికి ఉపయోగపడినటువంటి పరిపాలనల వల్ల ఉపయోగం లేదు సార్. అందుకే. ఓకే అండి. వెంకట్ గారు వెస్ట్ గోదావరి నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి. అందరికి నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు కేసులు పెడతారు, అవి పెడుతున్నారు, ఇవి పెడుతున్నారు, ఏం పెట్టినా ప్రజలందరూ జగన్ వైపు ఉన్నారు. ఓకే. ఇంకేదంటే కేసులు ఎవరు భయపడరు. భయపడకుండా ఎందుకుంటారులే కానీ సామాన్యులు మాకే భయం లేదు, మేము భయపడం. అలవాటు పడిపోయారని అలవాటు పడిపోతే అది కదా కేసు. మీరు వచ్చారు, మీకు కేసు పెట్టారు, అవి పెట్టారు, ఇవి పెట్టారు, ఇవాళ మీకు మీ లైఫ్ కోసం మేము చూస్తున్నాం. ఓకే, రైట్. అది వేరే సందర్భం, దాని గురించి మళ్ళీ మాట్లాడతారండి. అయితే ఒకటి, ప్రజాస్వామ్యంలో ఏంటంటే సత్యం, ధర్మం, న్యాయం అనేటువంటి ఉండాలి. కానీ విరుద్ధంగా ప్రభుత్వాలు నడుపుతూ కుట్రలు వాళ్లే పని, వాళ్లే తప్పుడు కేసులు పెడుతున్నారనేటువంటి భావన రావటం ప్రజలకి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మరి ఆ విషయం ఎప్పటికి అర్థమవుతుందో మనం చెప్పలేని పరిస్థితి. అంతకుమించి మనం ఏం మాట్లాడతాం కానీ. రైట్. గోపి గారు, దీని మీద మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడతారా? ప్రైమ్ మినిస్టర్ గారు కూడా లోకేష్ ఇంపార్టెన్స్ని గుర్తించినట్టు అనుకోవాలా? పవన్ కళ్యాణ్ గారి గురించి ఊసే ఎత్తకుండా, సరే ఆయనకి సంబంధం లేదు కాబట్టి ఎత్తలేదా, లేకపోతే ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సంక్షిప్తంగా దాని మీద మాట్లాడితే మిగతా అంశాల్లోకి వెళ్దాం. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజాపాలన లోకేష్ చేతుల మీదుగా జరుగుతోంది. చంద్రబాబు నాయుడు కేవలం ఏదో రివ్యూలు చేయడం, డిపార్ట్మెంట్లు రివ్యూలు చేయడం, వాటితోటే సరిపోతుంది. కానీ బట్ అధికారులకు పోస్టింగ్లు, ట్రాన్స్ఫర్లు, నిర్ణయాలు, కీలకమైన నిర్ణయాలు, భూ పంపకాలు, ఇట్లాంటివన్నీ కూడా లోకేష్ చేతి మీదుగానే జరుగుతుంది. అది కూడా మోడీ గారికి తెలిసి ఉంటుంది, అర్థమై ఉంటుంది. అందువల్ల ముఖ్యమంత్రి లోకేష్ అనుకొని ఆయన అభినందించుంటూ ఉండొచ్చు. ఇక క్యాబినెట్ లో చర్చ అంటే, క్యాబినెట్ లో సహజంగానే ప్రధానమంత్రి పాల్గొన్న యోగాంధ్ర ప్రోగ్రాము బాగా జరిగింది కాబట్టి ఒక మాట రెండు మాటలు అంటే అని ఉండొచ్చు. అవి రామ్మోహన్ గారు బయటికి చెప్పి ఉండొచ్చు, అందులో అనుమానం ఏం లేదు. రాష్ట్రంలో ఎవరైనా మోడీయే కాదండి, ఎవరైనా కూడా లోకేష్ పొగడాల్సిందే. లోకేష్ పొగడకుండా పరిపాలన సాధ్యం కాదు. ఈ పరిపాలన మొత్తం కూడా లోకేష్ పేరుతోనే నడుస్తుంది కాబట్టి
అది జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ మరి మొన్న చాక్లెట్ ఇచ్చిన ప్రధానమంత్రి మొన్న వైజాగ్ లో పెద్దగా పట్టించుకోకపోవడం అనేది మరి ఇది ఏంటి, ఏ పరిణామాలు జరిగాయో తెలియదు. పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన విస్మరించారు. లోకేష్ ను ఆకాశానికి ఎత్తేశారు. అది వైజాగ్ లో ఆయన ప్రసంగంలో కూడా లోకేష్ ప్రస్తావన తెచ్చారు మోడీ గారు. కాబట్టి ఆ చర్చ కూడా జరిగే ఉండొచ్చు, అందులో అనుమానం లేదు. కాకపోతే మోడీ గారు కాస్త లోకేష్ ని గుర్తించి ప్రముఖుడిగా ఆయనే దాదాపు శక్తివంతుడిగా గుర్తిస్తే అభ్యంతరం లేదు, కానీ కాస్త ప్రజాస్వామ్యతంగా ఉండమని, కొంచెం హుందాగా ఉండమని, అనవసరమైన ఇవి చేయొద్దని, గొడవలు సృష్టించొద్దని, కేసులు పెట్టొద్దని, ఇట్లాంటివి కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని మోడీ గారు చెప్తే ఇంకా బాగుంటుందేమో, చూద్దాం. రైట్. ఇక ఫేక్ వీడియోతో బాబు మార్క్ కుట్ర ఏమిటి శివశంకర్ గారు, ఈ ఫేక్ వీడియో గొడవ అయినా కూడా అసలు అందరూ అడుగుతున్నారు, ఆశ్చర్యం వేస్తూ ఉంది. అంత పెద్ద వాహనం మెడమేంచి వెళ్తే అసలు అది బతికే అవకాశమే ఉండదు కదా, అదేమి లేకుండా ఈ ఫేక్ వీడియో ఎలా వచ్చింది, ఏం కదా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ కొత్త ప్రమాదాలు వస్తాయా, ఇట్లాంటి తమకు నచ్చని వాళ్ళ మీద, గిట్టని వాళ్ళ మీద ఇట్లాంటివన్నీ పెట్టే ప్రమాదం ఉందంటారా? సరే, ఇప్పుడు టెక్నాలజీ అనేటువంటిది ఎంత అడ్వాన్స్ గా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. టెక్నాలజీ వాడడం వల్ల కూడాను టెక్నాలజీ గురించి తెలుసు. అది ఏఐ కావచ్చు, డీప్ ఫేక్ కావచ్చు, ఎంఎల్ కావచ్చు, ఇదంతా కూడాను. ఇప్పుడు ఏంటంటే ఇది జరిగినటువంటి ఇన్సిడెంట్, ఆ వీడియో అనేటువంటిది క్లోజ్ గా చూస్తే అసలు ఆ వీడియో అనేటువంటిది రియల్ గా తల ఎక్కినట్టు జరిగితే, ఇప్పుడు ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం వచ్చేసి 3.6 టన్ను 3600 కిలోలు. తర్వాత అందులో కూర్చున్నటువంటి వాళ్ళు కానీ, అవతల సెక్యూరిటీ గార్డ్స్ కానీ, ఆ వెహికల్లో పైకి సెక్యూరిటీ లేకపోవడంతో పైకి ఎక్కినటువంటి వాళ్ళందరూ కలిపి తీసుకుంటే దగ్గర 4.5 టన్ను 4500 కిలోలది ఆ యొక్క టైర్ ఎక్కితే గనక అసలు ఉంటుందా, తల నిలబడుతుందా? ఆ వ్యక్తి తర్వాత అరగంట సేపు అంబులెన్స్ వచ్చేంత వరకు నీళ్లు అడిగి నీళ్లు తాగడము, తర్వాత లేచి కూర్చోవడము, కాళ్ళ మీద కాలు వేసుకొని, అంటే కాళ్ళు డప్పులు వేసి ఇట్లా కాళ్ళు చిన్న దెబ్బలు అయితే పడుకోవడం కానీ, ఆ మూమెంట్స్ కానీ, ఆ వీడియోలన్నీ కూడాను మనం చూసాం. ఏది ఈ వీడియో ఒకవేళ రియల్ వీడియో అయితే మనం చూస్తున్నాం కదా, తర్వాత కారు ఎక్కినట్టు కానీ దిగినట్టు కానీ ఈ మూమెంట్ ఎందుకు సడన్ గా ఆ పైన జగన్మోహన్ రెడ్డి గారి కింద చూసేటువంటి వీడియో జగన్మోహన్ రెడ్డి గారి పైకి ఎలా వెళ్తుంది ఆ కెమెరా? ఎవరో మొబైల్లో చూశారు, పట్టుకున్నామంటున్నారు కదా. జస్ట్ థింక్ చేయండి, ఆ వాళ్ళు చూపించేటువంటిది కారు టైరు. ఆ టైర్ ఎక్కితే 4600 కేజీలు ఉన్నటువంటి వెయిట్ ఎక్కితే అసలు తల ఉంటుందా సార్? ఇంకొకటి, ఆ రిపోర్ట్ చూస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తల దగ్గర, మెడ దగ్గర, చేతుల దగ్గర స్క్రాచ్ ఉన్నాయి, గీతలు, చిన్న గాయాలు ఉన్నాయి అన్నారు కదా. ఆ గాయాలకి ఆ వ్యక్తి టైర్ ఎక్కినటువంటి దాని తలకాయ చూస్తే ఆ తల అనేటువంటిది ఎలా ఉంటుంది? జస్ట్ థింక్ చేయండి. ఆ వీడియోని మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. అంత నీట్ గా ఆ వీడియో, అంతమంది వేలాది మంది జనాలు వచ్చినప్పుడు ఆ కెమెరా ఎవరైతే మొబైల్ తీశారో అది కింద అలా మిగతా లేకుండా ఆ కొంచెమే చూపించారట. వెనకల ముందు పోయి చూపించాలి కదా, తల ఎక్కింది చూపించాలి కదా. ముందు పక్క తల ఉన్నట్టు చూపిస్తున్నారు కానీ తల ఎక్కి వెహికల్ ముందుకెళ్ళిన తర్వాత అది కూడా చూపించాలి కదా. అంతలేక జగన్మోహన్ రెడ్డి గారి పైన అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, డీప్ ఫేక్ ద్వారా క్రియేట్ చేసేసేసి ఒక దృశ్యం సినిమాలో లాగా పదే చెప్తే కనుక జనాల్లోకి తీసుకెళ్దామనేటువంటి ఉద్దేశంతో ఇది చూపించడం. ఇమ్మీడియట్ జగన్మోహన్ రెడ్డి గారి ఫేసు, ఇంత ఇన్సిడెంట్ జరుగుతా చూసినప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్, అంటే కొన్ని వీడియోలన్నీ కూడా కట్ చేసి ఎడిట్ చేసేసి ఇదంతా కూడాను చేయడం చూస్తే మనం చూసుకోవచ్చు. ఈ నకిలీ వీడియోలతో ఈ రోజు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే మనం అంటున్నదో, ఈరోజు సూపర్ 6, సూపర్ 7 ఎగరగొట్టాలి కానీ 1 year అయిన తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి ఆ యొక్క వ్యతిరేకతతో కానీ, జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వెళ్ళకూడదు, వెళితే పూర్తిగా 2 సంవత్సరాల్లోనే మన యొక్క ఆశలన్నీ కూడాను తీరవు, పూర్తిగా ప్రభుత్వం అంతా ప్రజల్లో తిరగబడటం వస్తుంది, ఎంత ఆంక్షలు విధించినా కూడాను 100 మందికే అని అనుమతి ఇచ్చినా కూడాను, జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుని ఇవ్వకపోయినా కూడాను ఆ విషయం తెలుసుకొని ఇంతమంది రోడ్లు బంద్ చేసినా, 25 టోల్ గేట్స్ పెట్టినా కూడాను, చెక్ పోస్టులు, పూర్తిగా పొలాల ద్వారా సొంత వాహనాలు ఇలా వస్తున్నారంటే ఫర్దర్ గా ఇతనిని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లోకి వెళ్లకుండా నిలవరించాలి ఏ విధంగా అయినా కూడా అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసేసి, ఎందుకు ఇది పదే చెప్తున్నానంటే, ఇదే ఎస్పీ ఏదో కానిస్టేబుల్ చెప్పింది కాదు. ఎస్పీ అనే వ్యక్తి చాలా అతి పెద్ద వ్యక్తి, అదే విధంగా మొత్తం లా అండ్ ఆర్డర్ ఇంటెలిజెన్స్ అంతా కూడా అతని కింద ఉంటది. ఆయనే
ప్రెస్ మీట్ పెట్టి ఇది కాదు అని చెప్పిన తర్వాత 3 రోజుల తర్వాత ఏదో నెటిజన్లు ఎవరో పెట్టారంట, వచ్చిందంట ఆ వీడియో పెట్టారంట. అంటే ఒక ఎస్పీ చెప్పినటువంటి మాట కూడా 3 రోజుల తర్వాత ఎలా ఇది క్రియేట్ అయింది, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆ వీడియో చూసేదానికి ఆ ఫోరెన్సిక్ నిపుణులు ఏమన్నా పరిగణించారా? ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అది చూసుకున్నట్లయితే దీనికి దానికి సంబంధం ఉందా? ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని నిలవరించడానికే. ఎంత దుర్మార్గం అంటే సార్, నేను లాయర్లతో కూడా మా పార్టీలో మాట్లాడుతా ఉన్నారు అందరూ కూడాను, ఎక్కడా కూడాను తీర్పులు కూడా చూసాము, మిగతా జడ్జిమెంట్లు కానీ కేసులు కానీ ఈ నిబంధనల ప్రకారం యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ లో ప్రయాణం చేసినటువంటి ప్రయాణికులకు ఎవరి మీద కూడా కేసులు పెట్టినటువంటి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఒక కేసు కూడాను కాదట, పెట్టకూడదంట, ఎక్కడ కూడా చట్టం ప్రొవిజన్ అనేటువంటిది లేదంట. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పక్క అభివాదం చేస్తా ఈ వీడియోలో, ఒకవేళ ఫేక్ వీడియోలో కూడా చూస్తా ఉన్నాను రియల్ గా అయినా కూడా, అతను జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ వీడియోలో ఏం చెప్పారంటే వీళ్ళందరూ కూడా ఎఫ్ఐఆర్ లో పోనిచ్చు అన్నారంట, పోనిచ్చు అన్నారంట. కనీసం ఎక్కడన్నా ఉందా సార్? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెజర్ పెట్టారంట, కల్నపుల్ అనేటువంటి ఒక సెక్షన్ పెట్టి ఇంటెన్షన్ గా పోనిచ్చు అని డ్రైవర్ ని తీసుకెళ్లడము. ఆ వెహికల్ మీరు ఇచ్చినటువంటి వెహికల్, తుక్కుపట్టిన వెహికల్, చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు వాడినట్టు పక్కన పెట్టినటువంటి ఆ సఫారీ వెహికల్ ఇస్తే అందులో ఏసీ రాక దాంట్లో అద్దం అంతా కూడా చెమటలు పెట్టి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కదా సార్, డోర్లు గ్లాసులు దించేదానికి ఉండదు. దాంతో ఏమవుతుంది, ఆ హ్యూమిడిటీ క్రియేట్ అయ్యేసి డ్రైవర్లు కూడా వాళ్ళ డ్రైవర్ నడపలేక మొత్తం చెమ్మ వచ్చేస్తే ఆపి మొదటిసారి వెళ్ళినప్పుడు ప్రైవేట్ వెహికల్, జగన్మోహన్ రెడ్డి గారు సొంత వెహికల్ తీసుకొని ఆ వెహికల్ పెట్టుకున్నామని ప్రభుత్వ అనుమతితో ప్రభుత్వ డ్రైవర్ ఏఆర్ కానిస్టేబుల్ నడిపినటువంటి డ్రైవర్, ప్రభుత్వ డ్రైవర్ తో వెహికల్ ఎవరితే జగన్మోహన్ రెడ్డి గారి మీద A2 కేసు అంట, లోపల కూర్చున్నటువంటి ప్యాసింజర్లు అదే ఆ అనుచరుల మీద ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కేసులట. ఇది రాజ్యాంగంలో గాని భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా కానీ ఇటువంటి జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయా? వాళ్ళ లాయర్లే చెప్పండి. అది ఏ విధంగా సార్? కేవలం ఒక వ్యక్తి మీద, జగన్ గారి మీద నాకు తెలిసి ఈ 15 ఏళ్లలో జగన్ గారి మీద వచ్చినంత వ్యతిరేక ప్రచారం కావాలని పనిగట్టుకుని బురద వేసే కార్యక్రమం గత 15 ఏళ్లుగా సాగుతూనే ఉంది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని అనిపిస్తూ ఉంది. అసలు ఆయన అధికారంలో ఉన్నా అట్లాంటి దుష్ప్రచారం చేశారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా దుష్ప్రచారం చేస్తున్నారు. అది వాళ్ళ గొప్పతనం అనుకోవాలి. నిన్న ఒక్కోటి సార్ సోషల్ మీడియా తిరుగుతా ఉంది, అది మీకు కూడా నోటీస్ న్యూస్ లో వచ్చిందో లేదో, శ్రీకాకుళం సంబంధించినట్టు ఇచ్చాపురం సంబంధించి ఒక ఎమ్మెల్యే తగులుకొని, అదే సోషల్ మీడియాలో చూశాను, న్యూస్ లో కూడా ఇంకా చదవలేదు, పొద్దున అంత లేట్ గా లేచాను, పేపర్ల నుంచి తిరిగేలేదు. ఆ జరిగినటువంటిది ఒకవేళ వాస్తవం అయితే గనక ఆ ఎమ్మెల్యే మీద కేసు పెడుతున్నారా? ఆ వాహనాన్ని కూడా సీజ్ చేశారు, తీసుకున్నారా? తెలియకుండా అదే కొంచెం ఆ సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి దాన్ని గతంలో చంద్రబాబు గారు ప్రయాణం చేసిన వాహనాలు కొన్నిటికి ఆయా సందర్భాల్లో రాత్రి ఎవరో ఫోన్లో చెబుతున్నారు. 2009లో కూడా అట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందని అంటున్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగింది. అంత మాత్రం చేత ఆయన మీద కేసులు పెట్టారా? పెట్టలేదు కదా. అనేక ఘటనలు జరిగినాయి, పుష్కరాలని, అయినా ఎలక్షన్ల ముందే నోటిఫికేషన్ కోడ్ ఉన్నప్పుడు అనుకుంటా ఆ కందుకూరులో 8 మంది చనిపోతే కనీసం వాళ్ళని పరామర్శించలేదు. ఆ రోజు కనీసం పరామర్శ అట్టనే మీటింగ్ కంటిన్యూ చేసుకున్నారు. ఆయన మీద కేసు పెట్టించేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కక్షలా స్పష్టంగా కనపడతా ఉంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి. గత ప్రభుత్వం అసలు ఏమి చేయకపోయినా కక్షని ప్రచారం చేశారు. ఇప్పుడు అసలు అరాచకంగా ప్రభుత్వాలే కుట్రలు పని కేసులు పెడుతున్నా కూడా అది ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నారు. అది విశేషమైనటువంటి ఈనాడు పత్రికలో ఈరోజు చూస్తే జస్ట్ ముందరే ఉంది, నేను అమాయకుడినంట జగన్మోహన్ రెడ్డి గారి క్యాప్షన్ గురించి కోర్టుకి సంబంధం పతనానికి పరాకాష్ఠగా మారారు. రణధీర్ గారు హైదరాబాద్ నుంచి. రణధీర్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, అండ్ చిన్న వర్డ్ వెల్కమ్ యూ సార్ సాక్షికి. తర్వాత ఇక్కడ ఒక చిన్న విషయం సార్, నాకు ఒక 2-3 అంశాల మీద డౌట్ సార్ ఈ కారు యాక్సిడెంట్ విషయం లోపల. సో ఒక చిన్న ఆటో గుద్దినా కూడా మనిషి మీకు ఎక్కి వెళ్ళిపోతుంది సార్. 4 కేజీల టన్నుల బరువున్న వెహికల్ గా సార్, ఆటో గుద్దినా కూడా ఎక్కి మీదికి వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే జనరల్ గా మనిషి కింద పడ్డాక గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది, వాళ్ళ కదలడం అవకాశం ఉండదు సార్. ఆటో అయినా ఎక్కి వెళ్ళిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే డ్రైవర్ వైపు పడ్డా, జగన్ గారి వైపు పడ్డా కూడా చుట్టూ 100 మంది జనాలు టైర్ కింద పడితే ముట్టుకుంటారు, అరుస్తారు కదా సార్ అక్కడ అందరూ. ఆ కారు మీద ఎక్కిన వాళ్ళు కానీ అరుస్తారు కదా, ఇండికేషన్ ఇస్తారు కదా, పడిపోయాడు అని ఇండికేషన్ ఇస్తారు కదా.
అక్కడ జరగలేదు సార్, అది 100% అక్కడ జరగలేదు. ఓకే. ప్లస్ ఒక గౌరవనీయులైన ఎస్పీ గారి దగ్గర నుంచి రెండు వర్షాల టాపిక్ రావడమే దురదృష్టకరం సార్. రైట్, ఓకే అండి. గోపి గారు మీరు కూడా దీని మీద చెప్పండి. ఈ ఫేక్ వీడియోలు, ఈ గందరగోళం ఏమిటి, కావాలని కేసులు పెట్టడం ఏమిటి, ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇట్లా ఎంతకాలం ఇలాంటి కుట్రలకి పాల్పడుతున్న విమర్శలను ఎదుర్కోవడానికి ఎందుకు సిద్ధపడతా ఉంది? సార్ నిన్న నేను ఒక చిన్న కార్టూన్ చూసా, ఎక్కడో ఏ పత్రికలోనూ చూశాను. ఒక మహిళ ఇంకో మహిళతో చెప్తుంది, బస్సు ఎక్కాలంటే భయం వేస్తుంది, డ్రైవర్ ఏదైనా యాక్సిడెంట్ చేస్తే బస్సులో ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెడతారేమో అని భయం వేస్తుంది అని మాట్లాడింది. ఇప్పుడు లారీ యాక్సిడెంట్ అయితే కూడా లారీ డ్రైవర్ మీద కేసు పెడతారు కానీ క్లీనర్ మీద పెట్టరు. అట్లాంటిది అది మనందరికీ తెలిసిన విషయం. అట్లాంటిది వాహనంలో ప్రయాణిస్తున్న వాళ్ళందరితో కలిపి కేసులు పెట్టడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇట్లాంటివి జరగలేదు. ఇకపోతే టెక్నాలజీ మారుతోంది, చాలా అభివృద్ధి చెందింది కాబట్టి ఈ వీడియోలు ఏదైనా మార్ఫింగ్ చేసుకోవచ్చు, ఏదైనా ఎలా అయినా చేసుకోవచ్చు. అది నిజంగా ఒకవేళ ఆ టైర్ కింద మనిషి పడడాన్ని వీడియో తీస్తున్న వ్యక్తి సడన్ గా తీసుకెళ్లి కెమెరాని మళ్ళీ పైకి తీయడు, ఆ వీడియో పూర్తి చేస్తాడు. ఆ మనిషికి మీద మెడ నుంచి ఎలా ఎక్కెళ్ళింది టైరు అనేది చూపిస్తాడు తప్ప టైర్ కింద మెడ పడగానే తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డిని చూపించడం అనేది ఇది సాధ్యం కాదు. ఆ పని ఈ వీడియో తీసిన వాళ్ళు ఎవరు చేయరు. సో దీన్ని బట్టి చూస్తేనే తెలుస్తుంది అది ఏఐ ఇంటెలిజెన్స్ దాని ద్వారా మార్ఫింగ్ చేసిన వీడియో అని. ఇట్లాంటి మార్ఫింగ్లు ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. జగన్ టార్గెట్ గా చేసుకొని చేస్తున్నారు. ఈ 4 ఏళ్ళు జగన్ టార్గెట్ గానే జరుగుతాయి. మరి ఎప్పుడో ఫిబ్రవరిలోనో ఎప్పుడో వెళ్ళిన గుంటూరు మిర్చియార్డుకి వెళ్ళిన కేసు కూడా ఇప్పుడు పెట్టారు. మరి ఎందుకు ఇంతకాలం ఆగారో తెలియదు, ఇప్పుడు ఎందుకు పెట్టారో తెలియదు. సరే పెట్టుకో ఈ సమాజంలో జరిగే ఇతర సమస్యలన్నీ పక్కకు పెట్టేసి అచ్చంగా పొలిటికల్ కేసులు తీసుకోవడం ద్వారా పోలీసు వ్యవస్థ ఇట్లా అయిపోతే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇట్లా చేయకూడదు కదా. పోలీసు వ్యవస్థ సమాజంలో జరిగే వాటిని పట్టించుకుని ఆ తర్వాత ఇట్లాంటివి నిజంగా ఉంటే చేయండి, నిజంగా లేకుండా కూడా పనిగట్టుకుని కేసు పెట్టడం, ఇష్టం వచ్చినట్టు సెక్షన్లు పెట్టడం చాలా బాధాకరం ఇదంతా కూడా. సార్ ఇంకోటి చిన్నది, వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉంటుంది, పోలీసుల మీద చాలా ఒత్తిడికి గురవుతున్నారు, చాలా రకాల ఒత్తిళ్లు ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు పోలీసులు ఆ పద్ధతుల్లో పనిచేస్తున్నారు. రైట్, ఓకే. ఇప్పుడు చిన్న విరామం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ భూతం మళ్ళీ రాదు, పదే భూతం భాష వాడుతున్నారు. ఈయన భూత వైద్యుడిగా మారితే జనం పెట్టుబడిదారులు కానీ వీళ్ళందరూ నమ్ముతారా, భూత వైద్యుల్ని పెట్టుబడిదారులు నమ్ముతారా అన్నది మాట్లాడదాం. సరదాగా ఉంది ఆ పాయింట్. భూతం అని వాడటం, భూత భాష ఇవన్నీ కూడా దీని మీద పెట్టుబడిదారులకి అది ఉపయోగమేనా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగమేనా కాదా, దీని మీద చర్చలోకి వెళదాం. శివశంకర్ గారు చెప్పండి, ఆ భూతం మళ్ళీ రాదు నాది హామీ అని భూత భాష మాట్లాడటం కానీ లేదా భూత వైద్యుడు అవతారం ఎత్తితే మరి పెట్టుబడిదారులు నమ్ముతారా? ఇంకో పక్కేమో గతంలో జగన్ గారు చేసిన ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పి ఇప్పుడేమో జగన్ గారి పాలననే విమర్శించడం, జగన్ గారి పాలన విధ్వంసం అంటాం, అది ఒక కేస్ స్టడీ అంటాం. మరి అప్పుడేమో అన్నీ నేను చేస్తానని చెప్పి ఇప్పుడేమో ఇట్లా మాట్లాడటం. ఈ భూత భాషని పెట్టుబడిదారులు నమ్ముతారా? భూత వైద్యుడిగా ఒక ముఖ్యమంత్రి మారితే వారిని జనం నమ్మే స్వీకరిస్తారా, లేదా పారిశ్రామికవేత్తలు ఇలాంటి భాషని ఆమోదిస్తారా? సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఆ పదజాలం అయితేనేమి ఏదైనా కూడా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు లేచినప్పటి నుంచి ఎల్లో మీడియా వీళ్ళందరూ కూడాను ఎప్పుడైతే వాళ్ళు హామీలు అమలు చేయలేమని తెలిసిన వెంబడే రాష్ట్రం ఇంత తప్పులు చేసింది, ఇది చేసింది, అది చేసిందని ఏ సందర్భమైన కథ ఉంటది కదా, ఆవు కథ లాగా ఏ సందర్భం అన్నా కానీ తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి గారు భూతము అనాశనం చేశారు. ఇది ఈ రోజు చెప్తా ఉన్నాము, మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి లెక్కలకు మీరు సమాధానం చెప్పలేక, ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఏ విధంగా అభిమానిస్తారో, సీట్లు తక్కువే వచ్చిండొచ్చు, ఓటు శాతం కూడా 40% ఓట్లు మాకు సెక్యూర్ అయిన విధంగా ఈ రోజు ఉద్యోగుల దగ్గర నుంచి ప్రతి ఒక్క సెక్షన్ కూడాను ఎవరు కూడాను ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తి చెందలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడైతే ప్రజలందరూ కూడా మరోసారి అభిమానం పెంచుకుంటున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిపాలన తర్వాత ఖచ్చితంగా మమ్మల్ని రానివ్వరు, మేము ఓడిపోతున్నాము, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నారని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు నుంచే వాళ్ళు
జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి గారి భూతము, ధైర్యము, ఇంకోటి సైకోలంట, వాళ్ళ పదజాలం చూస్తా ఉంటే భూస్థాపితం చేస్తామనేటువంటి మాటలు చూస్తా ఉంటే ఎల్లో మీడియా ఇదంతా కూడాను నిజంగా ఆ వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా? ఆ వయసుకు, ఆ హోదాకి, దానికి సంబంధించినది. ఈయనేదో మీరు అన్నట్టు ఈయన భూత వైద్యుడో, మాంత్రికుడో, తాంత్రికుడో అయినటువంటి విధంగా ఉన్నట్లుంది. ఎందుకంటే ఆ ప్రజలను కూడా అబద్ధాలు చెప్పి నా మాటల వాగ్దాడితో, నా మీడియా మేనేజ్మెంట్ తోనో ప్రజలు నమ్మిద్దామనేటువంటి ఉద్దేశంతో ఒక మాంత్రికం, తాంత్రికం ఏదో చేస్తున్నట్టు తన మంత్రకారులాగా చిత్రీకరించుంటున్నాడు. కానీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ లాగా నా పరిపాలన ఎలా ఉంది, నా పథకం ఎలా ఉంది అనేటువంటి చెప్పుకోవడానికి లేకనే పెట్టుబడిదారులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మీరు పెట్టుబడిదారులు నమ్మి ఇదే ఈ భూతాల గోళ ఏంటి, భూతం గొడవేంది, ఈ భూత వైద్యుడిగా సీఎం మారటం ఏంటి అనే పరిస్థితి వస్తే పెట్టుబడిదారులు నమ్ముతారా? సార్, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు అనేటువంటిది ఉన్న పెట్టుబడులు పారిపోయినటువంటి సందర్భాలు. జిందాల్ వాళ్ళు 6,000 కోట్ల రూపాయలు ఈ పాటికి స్టీల్ ప్లాంట్ సగం పూర్తి అయిండేది, వాళ్ళు వెళ్ళి పారిపోయారు. ఏది? ఈ భూతాన్ని చూసి, ఈ భూతాలను చూసేసి, వీళ్ళని చూసేసి వీళ్ళు పారిపోతా ఉన్నారు. ఇండస్ట్రీలంతా రాక 90 పైసలకి ఎకరం 20 కోట్ల రూపాయలు చేసేసి 90 పైసలకి. నాకు తెలిసిన TCS వాళ్ళకి ఇచ్చినామంటున్నారు కదా, టాటా వాళ్ళు ఎక్కడ దేశంలో ఇన్ని సార్లు పెట్టారు కదా, వాళ్ళు తక్కువ రేటుకి ఇవ్వమని ఏ రోజు అడగలేదు. అంత తక్కువ డబ్బులు ఇస్తేనే కక్కుర్తిపడి వచ్చే రకం కాదు. వాళ్ళకి అవకాశాలు ఉంటే వాళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటారు, సొంత బిల్డింగ్లు కట్టుకుంటారు. అంతేగాని 90 పైసలకి ఇస్తున్నాము రండి, వీళ్ళకి ఇస్తాము, లూలు వాళ్ళకి ఇస్తాము, లూలు వాడు బ్లాక్ లిస్ట్ వెళ్ళిపోయినటువంటిది ఆ వ్యక్తికి ఆ లూలుది ప్రభుత్వ భూమి వాళ్ళు కేటాయించడం ఏంటి సార్? వీళ్ళు పెట్టుబడులు అనేటువంటిది రాకనే కేవలం ప్రచారం కోసం ఎలా ఉన్నారు. దావోస్కి వెళ్ళారు, ఒట్టి చేతులు వచ్చారు. ఈయన చూస్తే రావాలి కదా పెట్టుబడిదారులు. దావోస్ లో ఎంత హంగామా చేశారు కదా, అందరూ కూడా వెళ్ళేసి ఏమొచ్చింది సార్? దావోస్ లో 0 పెట్టుబడితో వచ్చారు. ఈ రోజు పెట్టుబడిదారులు అనేటువంటి వాళ్ళు వీళ్ళ ఎమ్మెల్యేలు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ ఇలా చూసేసి ఉండే పెట్టుబడి వెళ్ళిపోతున్న ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఏదో జాకీలు పెట్టి లేపుతా ఉన్నారు. ఈయన పెట్టుబడి పెట్టడానికి నేను ఇంత అవకాశాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని రానివ్వను, అది భూతము, ఆయన రానివ్వను. ఇదేంటి సార్? పెట్టుబడిదారులకు కావాల్సింది ఏం కావాలి? సుస్థిరమైనటువంటి పాలన కావాలి, వాళ్ళకి ప్రోత్సాహకాలు కావాలి, మనము వాళ్ళకి స్కిల్ సెట్ అందించాలి. ఇవి మా దగ్గర చేయాలి కానీ, ప్రజెంట్ చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఏమొస్తుంది సార్? కరెక్ట్. గోపి గారు మీరు చెప్పండి, ఏమిటి సీఎం గారు భూత వైద్యుడు అవుతారు ఎత్తడంతో పెట్టుబడిదారులను అట్రాక్ట్ చేసే అవకాశం ఉందా? మరి ఆ భూత వైద్యుడిని చూసి ఎమ్మెల్యేలు ఎందుకు భయపడలేదని శివశంకర్ గారు అడుగుతున్నారు. ఎమ్మెల్యేలు చాలా చోట్ల అరాచకంగా చేస్తున్నారు కదా. ఈ భూత భాష అనేది రాష్ట్రానికి మంచి చేస్తుందా? అదే టైంలో ఇంకొక పాయింట్ కూడా ఉంది. బనకచర్లతో రాయలసీమలో కొత్త ఆయకట్టు రాదంటూ 1,00,000 కోట్ల పెట్టుబడులు వేస్ట్, మంచిది కాదు అన్నట్టుగా ఆయన వారికి పూర్తి మద్దతుదారులుగా ఉన్నటువంటి ఏపీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు వ్యాఖ్యానించడం కూడా మరి కొంత కొత్త ఇదిగా ఉంది. ఈ రెంటి మీద సంక్షిప్తంగా మాట్లాడండి సార్. కొమ్మినేని గారు, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి భాష మాట్లాడడం, ప్రత్యేకించి జగన్ టార్గెట్ చేసి మాట్లాడడం ఇప్పటిది కాదండి. జగన్ రాజకీయాల్లో రాకముందే మొదలువేశాడు. ఆయనకి అప్పుడే అర్థమైపోయింది జగన్ చాలా బలమైన నాయకుడు అవుతాడు, తన కొడుకు బలహీనుడు అవుతాడు, కాబట్టి ముందు నుంచే అటాక్ చేయాలనేది అప్పటి నుంచే మొదలెట్టాడు. పరిటాల రవి హత్య కేసు బనాయించడం ఇట్లాంటివన్నీ కూడా మొదటి నుంచి చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి అదే పద్ధతి. జగన్ అంటే వ్యతిరేకత, భయంకరమైన వ్యతిరేకత. ఎందుకంటే అతని సమర్థత, తన కొడుకు అసమర్థత, ఇవన్నీ కూడా ఆయన తెలుసు. అసమర్థత అని అనక్కర్లేదండి ఇప్పుడు, ఎందుకంటే ఆయన గెలిచాడు, మంత్రిగా ఏదైనా ఆయన సమర్థత కాదుగా. మొత్తం షాడో సీఎం అని అందరూ అంటున్నప్పుడు షాడో సీఎం ఆయన అందరూ. చంద్రబాబు నాయుడు గారికి ఒక భయం ఉందండి జగన్ ని, తన సమర్థతని ప్రజలకు ఉపయోగపడేలాగా చేసుకుంటే మంచిదని సలహా ఇవ్వాలి, చేసుకోవాలి. అలా చేసుకోవాల్సింది. మరి ఎందుకో తెలియదు కానీ మొదటి నుంచి కూడా జగన్ పట్ల అట్లాంటి సైకో అనడం కానీ, దుష్ట శక్తి అనడం కానీ, ఇట్లాంటివన్నీ పదాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో పెట్టుబడిదారులు భూత వైద్యుల్ని నమ్ముతారా అన్నది నా స్థాయిలో ఉన్న. జగన్ ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయండి రాష్ట్రానికి. అంబానీ వచ్చి విశాఖపట్నంలో కూర్చున్నారు. నీల్ కమల్ అనేటువంటి ప్లాస్టిక్ కుర్చీలు తయారు చేసేటువంటి కంపెనీ వచ్చి అక్కడ పెట్టింది, పరిశ్రమ పెట్టింది. అట్లా చాలా మంది వచ్చారు. ఎవరు రాజకీయంగా ఎవరు అధికారంలో ఉన్నా పెట్టుబడిదారులు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళేవాళ్ళు రాని వాళ్ళు రారు.
చంద్రబాబు అధికారంలో ఉంటే కొంతమంది రావచ్చు, జగన్ అధికారంలో ఉంటే వేరే కొంతమంది రావచ్చు. ఎవరు కూడా ఏ పార్టీ శాశ్వతంగా ఉంటుంది అని చెప్పి పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి ముందు ఏబి వెంకటేశ్వరరావు కొంతమంది రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్లు అది నాకు ఆశ్చర్యంగా అనిపించిందండి. ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం కొంత ఆశ్చర్యంగా అనిపించింది. నిజమే, ఇప్పుడు బనకచెర్ల వల్ల కొత్తగా ఆయకట్టు లోపల వచ్చే రాయలసీమలో పెరిగే ఆయకట్టు ఏమి లేదు, కానీ దానివల్ల ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి గారు కూడా మనం మాట్లాడారు. మరి వాళ్ళు చాలా వ్యతిరేకిస్తున్నారు. అంతర్రాష్ట్ర సమస్య అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో మరి మనం చాలా సుహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుందాం, తెలంగాణ వాళ్ళని రెచ్చగొట్టొద్దు మీరు అంటూ తన మంత్రులకి నాకైతే రెండు రాష్ట్రాలు ఏదో కావాలని కథ నడుపుతున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడేమో అది ఎప్పుడు అయ్యానో పెట్టానో అది వేరే విషయం, ఇక్కడేదో జరిగిపోయినట్టు ఏదో ప్రమాదం వచ్చినట్టు తెలంగాణలో తమాషా రాజకీయ. ఆ టైంలో కొంతమంది ఈ రకంగా ఏపీలో బనకచెర్లతో రాయలసీమకి పెద్ద ఉపయోగం ఉండదని చెప్పినట్లుగా ఈ వార్త రావటం కూడా ఆసక్తిగానే, సదస్సు మీడియా సమావేశం పెట్టడం కూడా ఇంట్రెస్టింగ్. ఆ మాట్లాడిన వాళ్ళలో అక్కినేని భవానీ ప్రసాద్ గారు కూడా ఉన్నారండి. ఆయనకి రాష్ట్రంలో నీటి పారుదల మీద మంచి పట్టు ఉన్న వ్యక్తి. సో అలాంటి వ్యక్తి కూడా స్టడీ చేసి మరి బనకచెర్ల వల్ల ఒక ఉపయోగం లేదు అని మాట్లాడారంటే మరి ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఎందుకు ఈ ప్రాజెక్ట్ ని చేపట్టారు అనేది అర్థం కాదు. చేపట్టచ్చు కానీ ఇప్పుడు అసలు 1,00,000 కోట్లు ఒకే చోట ఇది పెట్టడం అది వాళ్ళ కీలకమైన పాయింట్ ఏంటంటే నల్లమల కొండల్లోంచి 3 ఏళ్లలో 26 కిలోమీటర్ల సొరంగం తవ్వగలరా అనేది ప్రశ్న. ఇది వెలుగొండ సొరంగం 18.5 కిలోమీటర్లు 30 ఏళ్ల నుంచి పూర్తి చేయలేదు, వీళ్ళు 26 కిలోమీటర్లు ఎప్పుడు చేస్తారని వీళ్ళు అడుగుతున్నారు. అది కాకుండా కాస్ట్ రియలైజేషన్ ఎంత ఉందనేది కూడా ఇంట్రెస్టింగ్. లేదు, అసలు ఏ దేశం టెక్నాలజీ తీసుకొచ్చినా అంత పొడవైనటువంటి టన్నెల్ తవ్వడం అనేది ఇప్పట్లో అయ్యేది కాదు. ఒక 50 సంవత్సరాలు పట్టుద్ది అది పూర్తి అవ్వాలంటే. ఒక్క నిమిషం నాకు సమయం కావాలి సార్. సంక్షిప్తంగా మాట్లాడండి. ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారు చెప్పిచ్చేసేసి బనకచెర్ల ప్రాజెక్టు మంచిది కాదు, ఇది అనాలోచిత నిర్ణయం అనేటువంటి చంద్రబాబు తప్పటి బాగుంది. అందులో ప్రతిపక్షం నోరు ఇప్పదు, ఎందుకంటే కాంట్రాక్టర్ కాబట్టి అన్నారు. అయ్యా కాంట్రాక్టర్ ఎవరు? మెగా కృష్ణారెడ్డి. మెగా ఇంజనీరింగ్ కి మీ చంద్రబాబు నాయుడు గారే కదా మొన్న కూడా వాళ్ళ ఊరికి వెళ్ళేసేసి ఆ గుడి కూడా ఓపెన్ అయితే కనుక వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి పట్టాలు వేసుకుంది ఎవరు? హెలికాప్టర్లు వేసుకుంది ఎవరు? నిజంగా ఆ మెగా కృష్ణారెడ్డికి అయితే ఇది బనకచెర్ల ప్రాజెక్టు ఈ రోజు కాదు, మీరు కాంట్రాక్టర్ల కమిషన్ల కోసము 10% కక్కుర్తిపడి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని మేము మొత్తుకుంటున్నాము. మేమేమంటున్నా పోలవరం ఎత్తు తగ్గించద్దయ్యా, దాని ద్వారా మనం చూసుకున్న కృష్ణా జిల్లా ఇలా వాడుకుంటాం మేమని చెప్పి మేము చెప్తున్నాము. అదే విధంగా రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులు 5%, 2% నిధులు కేటాయిస్తే పూర్తయితాయా? వెలుగొండకు ప్రకాశం జిల్లా నెల్లూరు వస్తాయి, బనకచెర్ల నీ కమిషన్ల కోసం మీరు నాటకాలు ఆడుతున్నారని మేము మొత్తుకొని చెప్తున్నాం. ఏబి వెంకటేశ్వరరావు గారు ఏంటంటే మీరన్నట్టు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను సాటిస్ఫై చేస్తూ ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకో విధంగా అని చెప్పి ఒక డ్రామాలు ఆడుతున్నారని తప్ప చిత్తశుద్ధి అంటే చంద్రబాబు నాయుడు నిలయండి. మెగా ఇంజనీరింగ్ ఎందుకు వెళ్ళావా వాళ్ళ ఇంటికి? మెగా ఇంజనీరింగ్ ఎందుకు ప్రాజెక్టులను ఇస్తున్నావు? మెగా ఇంజనీరింగ్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు అని చంద్రబాబు గారిని ఏపీ వెంకటేశ్వరరావు అడగాలి, ప్రతిపక్షాన్ని కాదు. వైసీపీని అడుగుతున్నాడు ఆయన. రైట్. దారా గోపి గారు, శివశంకర్ గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.